అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మీడియా పర్సన్స్. విశ్వక్ బ్రో, జిందగీ మొత్తం ఈ మూమెంట్ కోసం వెయిట్ చేసిన. ఇప్పుడేమో కాళ్ళు వణుకుతున్నాయి, టెన్షన్ అవుతుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నా దైవం నా అరవింద్ సార్ నా ముందున్నాడు. అరవింద్ సార్ లేకుండా ఇంకా ఫ్రీగా మాట్లాడుతుండే. కాలేజ్లో ఉన్నప్పుడు సినిమా తీయాలి అని డిసైడ్ అయిన మూమెంట్, ఫ్రెండ్స్ని వేసుకొని కార్ ఉంటే రామానాయుడు స్టూడియో గేట్ ఓపెన్ ఉంటుంది, వాడు అట్కాయించాడు అనేసి కార్ వేసుకొని వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోతే షూటింగ్ అవుతుంది. కార్ దిగినాము, అరవింద్ సార్ అక్కడ ఉన్నాడు. అరే అరే అరవింద్ సార్ అంటే పోయి, సార్ కథ చెప్పాలి అంటే, అవునా నాయనా, సరే గీతా ఆర్ట్స్ ఆఫీస్ అని ఉంటుంది, అక్కడికి రా, కథ బాగుంటే సినిమా తీస్తాం, కథ బాగాలేకుంటే ఒక ఛాయ్ వేస్ట్ అవుతుంది, అంతే నాకు. అయితే కట్ చేస్తే 20 ఏళ్ళు పట్టింది ఆ ఛాయ్ తాగనీకి, ఛాయ్ వేస్ట్ కాలే. అరవింద్ సార్కి నచ్చింది కథ. విశ్వక్ బ్రో, మొన్న ఫంకీ సినిమాలో నాకు గలీజ్ అనిపిస్తుంది. అది ట్రైలర్లో చూసినప్పుడే కనెక్ట్ అయిపోయినా, ఎందుకంటే నా క్యారెక్టర్ అది గలీజ్ క్యారెక్టర్. అదే గలీజ్ అనిపిస్తుంది అన్న కామెడీ చేసుకుంటా మీరు ఎండింగ్లో అమ్మతోటి, నాకు గలీజ్ అనిపిస్తుంది మమ్మీ, ఇమోషన్స్ వేయడం నాకు గలీజ్ అనిపిస్తుంది మమ్మీ. ఎంత బాగా చేసిండ్రంటే ఫంకీ సినిమా, అది ఇది సూపర్ సినిమా, నా ఫేవరెట్ ఫిలిం. మా నాన్నతోటి ఎప్పుడు అందుకే నేను ఫ్రీగా మాట్లాడే, మన అబ్బాయిలందరూ అంతే, గలీజ్ అనిపిస్తుంది, ఇమోషనల్ అవ్వం, హగ్ చేసుకోం, అట్లనే ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్. సో మా నాన్న లాస్ట్ మూమెంట్స్లో కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఫ్రీగా లేదు, ఎందుకంటే సడన్గా రాదు కదా, కానీ ఆయన మటుకు నా కొడుకు ఇంకా సెటిల్ కాలేదు, 40+ వచ్చేసిన, జాబ్ మానేసిండు, వీని వల్ల కానీ సినిమా అనేది ఒకటి ఇంకా ట్రై చేస్తున్నాడు అనే ఒక పెయిన్తోనే హీ ఎండెడ్ హిజ్ లైఫ్. అంటే ఏ కొడుకు ఏ పేరెంట్స్కి ఇవ్వని బాధ నేను ఇచ్చిన. అందుకే మా దివానాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనం ఖుష్ అయితే ఈ ప్రపంచంలో ఖుష్ అయ్యేది మన అమ్మ నాన్ననేరా. అందుకే వాళ్ళు బతుకున్నప్పుడే మనం ఏదైనా సాధించి చూపెట్టాలి. సాధించడం అంటే సినిమా తీయడం, క్రికెట్ ఆడడం ఏమి కాదు. అరే వీడు బతికేస్తాడు, వీడు జాబ్ చేసుకుంటుండు, వీడు బిజినెస్ చేసుకుంటాడు, వీడు బతికేస్తుండు అని వాళ్ళకు ఉంటే చాలు. వీడు ఎట్లా బతుకుతాడు అనే పెయిన్ మనం ఇవ్వద్దు. సో మా దివానాల ఒక వన్ సైడ్ లవ్, అమ్మాయి అబ్బాయి, దీనికి ఈక్వల్గా, లవ్కి ఈక్వల్గా పేరెంట్స్ లవ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ లవ్ ఉంటుంది. ఎంత హోల్సమ్గా ఉంటుంది అంటే సినిమా. నేను అరవింద్ సార్కి, వాసు గారికి, శ్రీదేవి గారికి స్టోరీ నరేట్ చేసినప్పుడు నెక్స్ట్ మూమెంట్లో సినిమా ఎప్పుడు తీద్దాం అని అన్నారు. అంటే బికాస్ ఆఫ్ దట్ హోల్సమ్నెస్. ఫ్రెండ్షిప్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ సినిమా మీకు పైసా వసూలు అవుతుంది, మీరు పెట్టిన 100, 300, 500 పైసా వసూలు అవుతుందని నేను అనను. ఈ సినిమా మీ టైంకి రెస్పెక్ట్ ఇస్తుంది, మీ సెన్స్కి రెస్పెక్ట్ ఇస్తుంది, మీ టేస్ట్కి రెస్పెక్ట్ ఇస్తుంది. అక్కడ కొంతమంది రివ్యూవర్స్ అంటుంటారు, అరే $30 పెట్టినాము, 30 మైళ్ళు కార్ నడిపించుకొని వెళ్ళినామని. $30 కన్నా మీరు పెట్టే ఆ టైం, మీరు అన్ని మైల్స్ నడిపించుకొని వెళ్ళేది, దాటన్నిటికీ రెస్పెక్ట్ ఇస్తుంది. మీరు మళ్ళీ సినిమాలు వెళ్ళి చూడాలి, సినిమా మీద లవ్ పుట్టిస్తుంది మీకు దివానా. సో ఐ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. దానికి రీజన్ అదే, ఇవాళ నా అరవింద్ సార్, వాసు, శ్రీదేవి, వీళ్ళే ది ప్లాట్ఫామ్. కానీ దీనికి పిల్లర్స్ నా వంశీ, పచ్చిపులుసు. కొత్తోడికి ఆయన నాకు సినిమా తీసి చూపెట్టాడు. హీ మేనిఫెస్టెడ్ మై డ్రీమ్. నాకు సాంగ్స్, ఈశ్వర్ లక్కోజు 15 years నుండి నా ఫ్రెండ్, డెలాయిట్లో పనిచేసేటప్పుడు
అరే నువ్వేం మ్యూజిక్ డైరెక్టర్వి రా అని ఆయన ఒక్క పాట చేసి చూపెట్టవు అంటుండే. వాడేమో నీ కొడుకు టీనేజర్ అయ్యే వరకు నువ్వు సినిమా తీయవు పో, ఎందుకంటే ఒక షార్ట్ ఫిలిం తీయవేంది బే. అసలు నమ్మకం లేదు. 15 years తెలిసిన మా ఇద్దరికి మేము తెలుసుకోలేదు. ఒక డెమోలో ఆయన మ్యూజిక్ చూసి వాసు గారు, శ్రీదేవి గారు, అరవింద్ సార్ వీడు కొడతాడు చూడు అని చెప్పారు. దట్ ఈస్ దేర్ ఎక్సలెన్స్, ఎక్స్పర్టీస్ అది. ఇంకా హర్షిత్ అండ్ స్నేహ వీళ్ళు చాలా సీజన్డ్ యాక్టర్స్, పుట్టుకతోటే యాక్టర్స్ వీళ్ళు. దీస్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇంకా వీళ్ళతో పాటు బ్యూటిఫుల్ ఫేసెస్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ తెలంగాణ ఇట్లా చింపేసే యాక్టర్స్ నర్సింగ్, కేకే, శివరామ్, ఇట్లా ఒక 10 మందిని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళతో పాటు సీజన్డ్ యాక్టర్స్ ఉండాలి అని నాకు చెప్పింది. వాళ్ళు ఉన్నందుకు ఎంత స్ట్రెంగ్త్ అయింది. నరేష్ గారు, పెద్ద నరేష్ గారు, ఝాన్సీ గారు, బలగం వేణు గారు, వీళ్ళందరూ ఇట్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆన్సాంబుల్ కాస్ట్. ఎక్సలెంట్ ఫిలిం. ఈ సినిమా మీరు ఓటీటీలో చూస్తే ఎక్కదు. బిగ్ స్క్రీన్ మీద ఇప్పుడు చూసినారు కదా, ఇది ప్రేమ సాంగ్, అంత బ్యూటీ మీరు కోల్పోవద్దు. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోల్పోవద్దు ఈ సినిమాకి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, అండ్ వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.